నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు అనగా ఫిబ్రవరి 19వ తారీఖు 2026 యొక్క ఫలితాలను గ్రహస్థితులను చెప్పడంతో పాటు ఈ గ్రహాల యొక్క ప్రభావము ఏ అంశం మీద మనకి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది అంటే ఈరోజు సమగ్ర శుభ ఫలితాలు గురువారం కావడం మూలంగా గురుగ్రహం యొక్క ప్రభావము 12 రాశుల వారి మీద ఏ అంశంలో మనకి ఎక్కువగా కనబడుతోంది అంటే సంబంధాలు, వాణిజ్యము, విద్య, ఆర్థికము, వ్యాపారాలు, ఉద్యోగము, పెట్టుబడులు, ఆర్థిక సంబంధిత సానుకూలమైన అంశాలు, దీంతో పాటు కొన్ని సమస్యలకు పరిష్కారము గురుబలంతో అయ్యే అవకాశము, చర్చల్లో విజయము, సంబంధాల యొక్క సానుకూలత, ఈ అంశాలన్నీ వీటి మీద ఈ యొక్క ప్రభావము గోచరిస్తోంది. అయితే ఈ ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఇవ్వబోతోంది అంటే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఈరోజు మీలో సమస్యలను పరిష్కరించగలిగినటువంటి చాకచక్యము, నేర్పు, బుద్ధి కుశలత, చతురత ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగము, వ్యాపారము, ప్రాజెక్టులు, ఈ అంశాలలో ఫలదాయకంగాను ధనపరమైన ఏవైనా లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. ఆర్థిక లాభాలు, పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. అది మీరేదో పెద్దది అనుకున్నది చిన్నగా సూదితో పోయేటట్టుగా అవుతోంది. అయితే ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. మానసికంగా దృఢంగా ఉండబోతున్నారు. ధ్యానము, జపము, దానము, ఈ 3 ఈరోజు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్థిరత్వము, ఓర్పు, సహనము, ఈ 3 పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో పురోగతి, లాభాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఈరోజు పొందబోతున్నారు. దీంతో పాటు పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక మంచి లాభాలు ఉత్తర వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. అయితే వెండి మీద, బంగారం మీద తప్ప మిగతా అంశాల మీద కనుక పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. అయితే తర్వాత కుటుంబంలో చూసినట్టయితే సానుకూలమైన ఫలితాలతో పాటు అన్యోన్యమైన వాతావరణం ఈరోజు గోచరిస్తున్నది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలసట, ఒత్తిడి, ఈ 2 తొలగిపోయి మంచి సుఖంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీకు చెప్పదగినటువంటి పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ యొక్క మాటల్లో ప్రభావము మీరు పనిచేసే రంగంలో తీక్షణమైన ప్రభావాన్ని, ఫలితాన్ని ఇవ్వబోతోంది. విద్య, వ్యాపారము, మీడియా, టెక్నికల్, ఈ రంగాలలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. స్నేహితుల సహాయ సహకారము, మీ యొక్క సహచరుల యొక్క ప్రోత్సాహము ఈ రోజు ఉండబోతోంది. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఆర్థిక, ఉద్యోగ, విద్య, ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషమైన ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తర్వాత మీరు ఈ రోజు చేయవలసిన పని గురుగ్రహానికి సంబంధించి ఏదైనా మంత్రం జపించడం కానీ, లేదంటే గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఇంటి వాతావరణము చాలా ఆనందకరంగా ఉండబోతోంది. కుటుంబంలో సౌఖ్యము, సంతోషము, తల్లి యొక్క, పెద్దల యొక్క ఆశీర్వాదము ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు దృఢ సంకల్పము అనేది కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. అదే ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినటువంటి లాభాలైతే వచ్చే అవకాశం కనబట్లేదు. అయితే పెట్టుబడిలో మాత్రము విశేషమైన లాభాలు వస్తాయి. పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. శారీరక శక్తి, ఒత్తిడి కొంచెం తగ్గేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగము, వ్యాపారము, ఈ 2 కూడా స్థిరంగా ఉంటుంది. ముందుకు సాగేందుకు అవకాశాలుంటాయి. ఆటంకాలు, అవాంతరాలు గోచరించట్లేదు. అయితే మీకు చెప్పదగినటువంటి పరిహారము ఈరోజు విష్ణుమూర్తి సంబంధిత ఆలయాలు కానీ, లేదు అంటే కనుక ఏదైనా ఒక వృద్ధాశ్రమం కానీ, అనాథాశ్రమం కానీ దర్శించి మీ పేరిట ఏదైనా చిన్న పూజ, దేవాలయాలైతే పూజ, ఈ అనాథాశ్రమం కానీ లేదా వృద్ధాశ్రమాలు ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మీ వంతుగా ఏదైనా చిన్న సేవ కానీ, సహాయం కానీ అందించినట్టయితే చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు సామాజిక పరిచయాలు బలపడతాయి. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగ వ్యాపారంలో అవకాశాలు,
లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం ఉంటుంది. అదనపు లాభాలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. తర్వాత కుటుంబ సౌఖ్యము, సానుకూలమైన చర్చలు జరిగేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గనక గతం కన్నా ఈ రోజు అద్భుతంగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగినటువంటి పరిహారము, గోమాత సేవ చేసుకున్నట్టయితే అది మీ వంతు సహకారము. సేవ అంటే ఏదైనా కావచ్చు. ధనం ఇవ్వడం కానీ, లేదా ఆ అమ్మకి అంటే గోమాతకు సేవ చేసుకోవడం కానీ, ఇలా ఏది చేసుకున్నా మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనులు క్రమబద్ధంగాను, సమర్థవంతంగాను పూర్తయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు ఏకాగ్రత మంచి ఫలితాన్ని ఇస్తుంది. డైవర్షన్ కానీ, లేదంటే డిస్ట్రక్షన్ కానీ ఇలాంటివి విద్యార్థులు ఈ రోజు పెట్టుకోకండి. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబంలో సానుకూలమైన సంబంధాలు, మంచి చర్చలు జరిగేందుకు ఒక శుభవార్త అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం బాగుంటుంది. శారీరకంగా గతం కన్నా ఈ రోజు మెరుగ్గా శక్తి ఉండేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సంబంధాలు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలగిపోయి మంచిగా అంటే ఆత్మీయత, అన్యోన్యంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. అయితే ఒకరి ప్రమేయం వల్ల మీరు కొంత ఇబ్బందికి గతంలో గురై ఉంటే ఆ వ్యక్తి వల్ల అంటే ఆ వ్యక్తి నేచర్ తెలుసుకుని మీరు మంచిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టే ప్రయత్నం చేయండి. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వము ఏర్పడుతుంది. పని, విద్య, వ్యాపారము వీటి విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ఫుల్గా ఉండబోతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. మరీ ఇబ్బందిగా ఉంటే దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు కానీ, డాక్టర్ పర్యవేక్షణ కానీ చేయించుకోవాల్సింది. అయితే కుటుంబము, స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కొన్ని వాయిదా పడ్డ పనులు ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. పాత ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వివాదాలకు లేదా అంటే ఏదైనా సలహాలకు ఇలాంటి వాటికి ఈ రోజు మీరు కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంత ఆందోళన కలిగించే సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా సానుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగినటువంటి పరిహారము, ఈరోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు గురు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని మీద వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సానుకూలమైన ఆలోచనలు, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అది ఉద్యోగపరంగా కావచ్చు, మీరున్న రంగంలో ఏదో ఒక అంటే ఏదో ఒక అంశంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఆధ్యాత్మిక జ్ఞాన కార్యకలాపాలు మానసిక శాంతిని కూడా కలగజేస్తాయి. ప్రయాణాలు, సమావేశాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు ఈ రోజు చాలా చక్కగా ఉంది. గురుబలం కూడా దివ్యంగా ఉంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంచెం సంతోషకరంగాను దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. సానుకూలమైన చర్చలు కానీ, నిర్ణయాలు కానీ మంచి ఫలితాలు ఇస్తాయి. మీకు చెప్పదగినటువంటి పరిహారము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు అదనపు బాధ్యతలు కూడా మీకు వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో స్థిరత్వము, ఆర్థికంగా అభివృద్ధి, ఆకస్మిక ధనం వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు కానీ, లేదంటే స్థిరచరాస్తుల విషయంలో కానీ, భూమి విషయంలో కానీ ఏవైనా తగాదాలు కానీ, ఇబ్బందులు కానీ ఉంటే ఈ రోజు ఆ ఇబ్బందులు తొలగిపోయి మీకు మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు బలపడేందుకు అవకాశాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. మీకు చెప్పదగినటువంటి సూచన, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి సంబంధించి, గురువుకు సంబంధించినటువంటి పూజ కానీ, జపం కానీ, దానం కానీ ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు, సమాజంలో గుర్తింపు, గౌరవ ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార
రాజకీయ రంగంలో ఉన్న వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసికంగా కొంత ఇబ్బంది పడుతూ గత కొంతకాలంగా ఉన్నవారైతే కనుక ఈరోజు కొంత ఊరట అనేది కనిపించే అవకాశం ఉంది. మీకు చెప్పదగినటువంటి పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి గురువుకి సంబంధించిన పూజలు కానీ, జపాలు కానీ, దానం కానీ మీ యథాశక్తి ఇచ్చుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కుటుంబ దాంపత్య జీవితంలో ఆనందకరంగా ఉండబోతోంది. క్షేత్ర దర్శనము, ప్రయాణాలు లాభిస్తాయి. సృజనాత్మకమైన ఆలోచనలు, శుభకార్యాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థిక, వృత్తి, సామాజిక ఈ అంశాలలో విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. మీకు చెప్పదగినటువంటి పరిహారము, ఈ రోజు మీరు ఏదైనా ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే తెలియక గాని ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. అయితే ఈరోజు శుభ సూచన ఏంటంటే కనుక గురువుకు సంబంధించినటువంటి ఆలయ దర్శనం, నవగ్రహాలు కానీ లేదా గురు సంబంధిత ఆలయాలు కానీ దర్శనం చేసుకుని అక్కడ మీరు పసుపు రంగు వస్త్రం ధరించి ఆలయానికి వెళ్ళి అక్కడ ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చాలు చదువుకున్నట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ గోచార రీత్యా మీరేదైతే ఆటంకాలు ఉన్నాయని అనుకుంటున్నారో ఆటంకాలు తీరే అవకాశం కనబడుతోంది. అయితే ఈ యొక్క సూచన మీరు ఉదయం పూట చేసుకున్నట్టయితే ఈ రోజంతా మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే వీటి పరంగా ఇవి చేయడం వల్ల బుద్ధి చతురత, ఆర్థిక లాభాలు, ఉద్యోగ వ్యాపారంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.